వెల్కమ్ టు KH9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వానబడితే వాగును తలపిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి, వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం. సమిష్టి కృషితోనే మెరుగైన పారిశుధ్యం, మేయర్ సుంకర శివప్రసన్న సాగర్. పలుకురు గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి, పలుకురు సర్పంచ్ వీరమల్లి శ్రీను సూచన. రాచపల్లి గ్రామంలో పోలంబడి కార్యక్రమం, మండల వ్యవసాయ అధికారి గంగాధర్ హాజర్. వానపడితే వాగును తలపిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జ్, నడుములోతు నీళ్లు నిలుస్తున్న వైనం, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. వర్షం పడ్డ సమయంలో అటువైపుగా వెళ్లాలంటే భయపడుతున్న మహిళా వాహన చోదకులు. వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి వస్తుంది. దీనిపై వెంటనే నర్సరావుపేట మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు నీళ్లు నిలవకుండా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాకినాడ నగరంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమానికి నగర ప్రజలు అందరూ సహకరించాలని మేయర్ సుంకర శివప్రసన్న విద్యాసాగర్, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ విజ్ఞప్తి చేశారు. స్థానిక 38, 39 డివిజన్లో పారిశుధ్య నిర్వహణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఎక్కడైతే పారిశుధ్యం అధ్వానంగా ఉందో అక్కడ త్వరితగతిన పరిశుభ్రం చేయించారు. ఈ సందర్భంగా మేయర్ శివప్రసన్న మాట్లాడుతూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు వార్డుల్లో పర్యటించడం జరిగిందని, ఎక్కడైనా సంస్మాత్మకమైన సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నామని, అంతేకాక నగర ప్రజలు ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమానికి సహకరించాలని, నగరంలో పెరుగుతున్న డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రజల బాధ్యత ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మస్కిటో స్ప్రే, ఫాగింగ్ చేపట్టాలని, నీరు నిలిచిన ప్రదేశంలో ఆయిల్ బాల్స్ వేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వార్డులలో వార్డు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నెమ్మదిగా స్లో మోషన్ వాకింగ్ చేశారు. అలా చేసినా నీకు ఎలిజిబుల్ లేదు. తర్వాత ఈరోజు 38, 39 వార్డుల ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మేమందరం కూడా పర్యటించడం జరుగుతుంది. దానికి మేయర్ గారు, అదేవిధంగా ఏడీసీ గారు, అదేవిధంగా రాంబాబు గారు, మధు గారు, ఇంకా వార్డులో పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలిస్తున్నాయి, జ్వరాలు అయ్యింది. దానికి అనుగుణంగానే ఈరోజు మేము అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ శానిటేషన్ మీద ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి చోట కూడా మేము డ్రైనేజీ గురించి కానీ, అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త గురించి కూడా అందరికీ చెప్తూ వస్తున్నాము. మ్యాక్సిమం అన్ని వీధులు కూడా చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్నాయి. కానీ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలందరూ కూడా
ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పట్టాలని చెప్పేసి మరీ మేము చెప్తూ వస్తున్నాము. ఈ జ్వరాలు ఎక్కువగా ప్రబలడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు అందరూ కూడా. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మీతో పాటు మీ చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని. ఎందుకంటే వాళ్ళు చెత్త వేస్తున్నారంటే మాకు సంబంధం లేదని చెప్పేసి ఇర్రెస్పాన్సిబుల్గా కొంచెం మంది సమాధానం చెప్తున్నారు. అలా కాకుండా మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంటేనే మనం పరిశుభ్రంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అందరూ కూడా మెయిన్ ఎక్కువగా శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా రోడ్లు అవి ఎక్కడికక్కడ ఎప్పుడు అది ఎక్కడైనా ప్యాచ్ వర్క్లు అయ్యి ఉంటే వెంటనే 24 అవర్స్లో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శానిటేషన్లో కూడా ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బందిగా ఉన్నా, శానిటేషన్ ఇబ్బందిగా ఉన్న వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారు చెప్పడం, దానికి అనుగుణంగానే ఆఫీసర్లు అందరూ కూడా ఇది 24 అవర్స్లోనే దానికి కూడా ఒక సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఈరోజు 38, 39 డివిజన్లో తిరగడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్ కార్పొరేటర్లు, అదేవిధంగా సచివాలయ స్టాఫ్ అందరూ, కార్పొరేషన్ నుంచి కూడా స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మనకి రైనీ సీజన్ వల్ల ఎన్నో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ప్రజల్ని హెచ్చరిస్తూ శానిటేషన్ పరంగా ఇప్పటివరకు ఎంత మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంత సరిగ్గా చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు మా అందరికీ కూడా స్పెషల్ డ్రైవ్కి వెళ్ళమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కూడా మేము ప్రతి వార్డులో పొద్దున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. దీనికి ముఖ్యంగా ఏంటంటే ప్రజలు వంతు కూడా సహకారం చేయాలని మేము ప్రజలు కూడా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మేము ప్రతిరోజు వెళ్తున్నాం, కానీ చెత్త అనేది వాళ్ళు మన శానిటేషన్ వర్కర్స్కి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు మూటల కింద కట్టి రోడ్ల మీద అక్కడ ఇక్కడ పడేస్తూ ఉన్నారు. అలా పడేయకుండా మీ వంతు కూడా మీరు మాకు సహకరిస్తే మీ ఆరోగ్యం మాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఈ డెంగ్యూ, అదేవిధంగా స్వైన్ ఫ్లూ, కరోనాతో పాటు ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రబలుతున్నాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరీ కోరుతూ ధన్యవాదాలు. పలుకురు గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పలుకురు సర్పంచ్ వీరమల్లి శ్రీను కోరారు. మండలంలోని పలుకురు గ్రామంలో నూతన కాలువలను ఏర్పాటు చేయే విషయంలో మంగళవారం స్థానిక ప్రజల నుండి కొంత ఆటంకం రావడంతో కందుకూరు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు గ్రామ నాయకుల సహకారంతో కాలువల నిర్మాణ పనులను కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వీరమల్లి శ్రీను మాట్లాడుతూ పలుకురు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షం పడితే వర్షపు నీరు పోయే అవకాశం లేకుండా పోయింది అని, సమస్యను పరిష్కరించడం కోసం స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి సహకారంతో డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తే పలుకురు గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. మాట చల్లాలి, నీకు అన్యాయం చేయకుండా మూలం పెట్టి అట్లా మాట్లాడితే లీగల్గా నీకేమంటారు? నాకు అక్కడ మాకు ఏమన్నా నీది కాదు అని చెప్తాను. లీగల్గా కోర్టు ఆటో తెచ్చాను, పదకొట్టున్నాను. అట్టుండదు. నీ నోటీస్ ఇచ్చి ఎన్ని రోజులు? నేను చెప్పేది నోటీస్ ఇచ్చి ఎన్ని రోజులు? మరి ఈ 3 నెలల్లో నీకు నోటీస్ ఆయన తర్వాత మాట్లాడు. కోర్టుకు కానీ ఏ ఆఫీస్ సంబంధించి వాళ్ళు పెట్టుకున్న ప్రకారం ఎంత పోతుంది, దానికి ఏమి బాగకూడదు. మీ ఇష్టం వచ్చినట్టు కొట్టి అట్ట అంటే అట్ట అది లేదు కదా.
మనం పోయినా కూడా మన మాట చెల్లాలి. పట్టా భూమి అయినా నేను చెప్పేది ఏదైనా గవర్నమెంట్ అది దాని మీద నువ్వు బయట చేయాలి. నేను చెప్పేది ఇందులో పూర్తిగా చట్టం చెప్తాను నేను. ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి నాకు ఈ కాంపౌండ్ పోవాలి. నీ పట్టాలు పెట్టుకుని కోర్టుకి నీ ఇచ్చిన నోటీసు నువ్వు పోవాలి. అంతేగాని ఆయన ఎవరు వాడు దోలే వాళ్ళేరా స్వామి రాచపల్లి గ్రామంలో పోలంబడి కార్యక్రమం నిర్వహించారు. దీనికి మండల వ్యవసాయ అధికారి గంగాధర్ హాజరయ్యారు. ఈ మీటింగ్లో పొలంబడి యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు వరి రైతులకి ఖర్చు తగ్గించి సాగును చేసే విధానాలు తెలిపారు. అలాగే రైతులకి కందులు గట్లపైన వేయమని పంపిణీ చేశారు. ఈ మీటింగ్లో గ్రామ వ్యవసాయ సహాయకులు స్వర్ణముఖి మరియు ఉద్యాన సహాయకులు లోవ ప్రకాష్ హాజరయ్యారు. పొటాషు కొనాలంటే అది 1700 ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనం కూడా దాన్ని 5,000 ఈ 5,000 కోసం 4,000 కోసం మనకు అంత విపరీతం కష్టపడాల్సిన పని లేదు కదా. మీ కూలి ఖర్చులు కూడా అప్పుడు ఈ రోజు నాకు నేను ఎలా వచ్చానంటే గవర్నమెంట్ 1000 రూపాయలు ఇస్తుంది అనుకోండి. నాకు అది కూడా చూసుకోవాలి కదా. మీరు మీ పొలంలో పని చేస్తే మీ కూలి కూడా వేసుకోవాలి. అలా చూసుకుంటే మీకు పెట్టి కొంచెం మిగిలింది. మరి వ్యవసాయంలో మనకి రాబడి రాకుండా ఆరుగాలం కష్టపడి ఎందుకు ఉపయోగం ఏంటి? ఈ పొలం బడిలో ఏంటంటే ముఖ్య ఉద్దేశం మీకు పెట్టుబడి తగ్గించే మార్గాలు చెప్తాం. పెట్టుబడి ఏ విధంగా బియ్యం అదే విత్తనాలు ఎంత కొంటున్నారో ఆర్జీఎల్ వచ్చేసరికి ఏదైనా రకం సుమారుగా 1200 కూడా ఉందండి. మనం ధాన్యం వచ్చి బస్తా 1200 కాబట్టి అంతే కదా. మరి దానికి దీనికి తేడా ఏంటి? మన ఉద్దేశంలో మనం అమ్మేదేమో ధాన్యం. బాపట్ల జిల్లా జే పంగులూరు మండలంలోని రేణింగవరం గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి శంఖ చక్రములు, తిరునామము, పాదపద్మములు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం బుధవారం రోజున 8:12 ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలు అన్ని గ్రామ శ్రేయస్సు కొరకు, అభివృద్ధి కొరకు, సర్వజనుల యొక్క అభిష్టం కోరికలు అన్ని నెరవేరి సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లి సర్వత్రా జయప్రదంగా ఉండాలనే సంకల్పంతో బండి శ్రీనివాసరెడ్డి వారి ధర్మపత్ని మాధవి స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు గ్రామం తరపున అన్నదాన కార్యక్రమం మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. మన రేణింగవరం గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి శంఖ చక్రములు, తిరునామము, పాద పద్మములు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము ఉదయం 8:12 ఎంతో వైభవపేతంగా జరుగబడి ఉన్నది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మన గ్రామ శ్రేయస్సు కోసమై, రేణింగవరం గ్రామ అభివృద్ధి అర్థమై, మరి సర్వజనుల యొక్క సకల అభీష్టములు కోరికలన్నీ కూడా నెరవేరి సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లి సర్వత్రా జయప్రదంగా ఉండాలనే సంకల్పంతో మరి బండి శ్రీనివాసరావు గారు వారి ధర్మపత్ని బండి శ్రీనివాసరెడ్డి గారు వారి ధర్మపత్ని గారు మాధవి గారు మరి స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించి మరి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించున్నారు. గ్రామం తరపున అన్నదాన కార్యక్రమము, ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలన్నీ కూడా జరుగుబడి ఉన్నాయి. మరి గ్రామ పెద్దలు భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఉన్నారు.
మరి నిన్నటి రోజున గ్రామోత్సవ కార్యక్రమం జరిగి ఉన్నది. మరి ఎంతో వైభవపేతంగా ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము అత్యంత వైభవపేతంగా పూర్ణావతి హోమంతో పరిసమాప్తమైనది. స్వామివారి మంగళహారతి మహానైవేద్య కార్యక్రమాలన్నీ కూడా జరగబడుతున్నాయి. భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి స్వామివారి అనుగ్రహము ఎలవేళ లభించాలనే సంకల్పంతో మరి వేద పురోహితుల వారు కూడా ఎంతో వైభవపేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన పరిసర ప్రాంత వాసులు వరుసబాడు గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ అయినాల నాగేశ్వరాచార్య సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో వారి పరివార బృందం చేత ఎంతో వైభవపేతంగా జరుగుబడి ఉన్నాయి. ఓం తత్సత్. సీజనల్ వ్యాధులు ప్రజలకు సోకకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం జిల్లా రాచర్ల పట్టణంలో ఎంపీడీఓ కవితా చౌదరి ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. డ్రైనేజీ కాలువలు మురుగును తొలగించడంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ కవితా చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గ్రామ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు. తూర్పు జిల్లా కుప్పం మండలం కంగుది పంచాయతీ పెద్దవంక గ్రామంలోని కనకనాచమ్మ ఆలయ జాతర ఆడి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయం తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడం వల్ల అమ్మవారిని దర్శించుకోవడానికి స్థానిక ప్రజలే కాక తమిళనాడు నుండి భారీ సంఖ్యలో ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఎమ్మెల్సీ భరత్ కు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆడి 18వ తేదీన అమ్మవారికి ఘనంగా జాతర పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, జాతరకు మన రాష్ట్రమే కాక పక్కనున్న తమిళనాడు రాష్ట్రం నుండి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని తెలిపారు. சூர்யா ராவணா இந்த குடும்பத்தை சார்ந்தவர்கள் 100 தாய்மார்கள் முன்பதாக வந்து நின்று சூழலுக்கு செலுத்தி கொள்ளுமாறு மிக அன்போடு கேட்டுக்கொள்கின்றோம். அங்கே டைம் பாஸ் பண்ணாதீர்கள். వీడియో తీసుకోండి.
சும்மா ஆர்த்தி இடம் சாமிக்கு ஆர்த்தி இடம் నమస్కారము. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి సంవత్సరం కూడా 18 ఆగస్టు 3వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన ఆంధ్ర తమిళనాడు రెండు రాష్ట్రాల కూటమిలో మన కుప్ప మండలం కమ్యూనిటీ పంచాయతీ నుండి కొత్తగా విభజన అయిన నాయనూరు పంచాయతీకి చెందిన పెద్దవద గ్రామంలో శ్రీ కనకరాశమ్మ అమ్మవారి దేవాలయము పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఎక్కువగా తమిళవాసులు కూడా ఎక్కువగా వస్తూ రాకపోకలు అలాగే మనకు గత 4 సంవత్సరాల నుండి మన కుప్పం నుంచి కూడా ఎక్కువగా రాకపోకల ద్వారా జనసంచారం వలన గుడి ప్రాంగణంలో కూడా చాలా బాగా అక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవం జరగబడుతుంది. సర్పంచ్ శ్రీ కాళన్న గారు అలాగే వార్డు మెంబర్స్ లక్ష్మీ శివకుమార్ అదేవిధంగా మనకు సర్పంచ్ గ్రామ పెద్దలైన టీసీ సుబ్రహ్మణ్యం గారు అందరం కూడా భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కూడా బాధ్యతగా ఈ అమ్మవారి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరపబడుతుంది. మొక్కుబడుల కోసం గాను ఇక్కడ వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనకు అన్ని సౌకర్యాలు మనకు మన కుప్పం నుంచి భారీగా రక్షక భటులు గారి బందోబస్తు నుంచి ద్వారా మన హెల్త్ డిపార్ట్మెంట్లు మరి రెవెన్యూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో 10,000 రూపాయల విలువ గల పార్సిల్ను ఆటో డ్రైవర్ పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల 2వ పట్టణ ఎస్ఐ దేవేందర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద శామ్యూల్ అనే ఒక వ్యక్తి ఒక పార్సెల్ తీసుకుని ఆటో ఎక్కి ఎన్జీఓస్ కాలనీలో ఆటో నుండి దిగి సుమారు 10,000 రూపాయల విలువ గల పార్సెల్ను మర్చిపోయి వెళ్లడం జరిగిందని తెలిపారు. అయితే బాధితుడు శామ్యూల్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎన్జీఓస్ కాలనీలో ఒక పార్సెల్ ఆటోలో మర్చిపోయానని ఫిర్యాదు చేశాడని, అంతలోనే ఆటో డ్రైవర్ నిజాయితీగా పార్సెల్ను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారునికి అప్పగించడం జరిగిందని తెలిపారు. ఆటో డ్రైవర్ నిజాయితీకి మెచ్చి ఎస్ఐ 1000 రూపాయలను రివార్డుగా ఇవ్వడం జరిగిందన్నారు. కాబట్టి నంద్యాల పట్టణంలోని ఆటో డ్రైవర్లు అందరూ కూడా నిజాయితీగా ఉండాలని, ఇటువంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉదయం 6 నిమిషాలకు ఉదయం వచ్చేసి 6 గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆటో ఎక్కినాడు. ఆటో ఎక్కిన సిఐ గారు ఉత్తర్వుల మేరకు మనకు సీసీటీవీలో ఇతను ఆర్జం మనం ఎన్జిఓస్ కాలంలో మర్చిపోయాం ఒక పార్సల్. అది కాస్ట్ వచ్చి 10,000 రూపాయలు సరికే. యాక్చువల్ అతను వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చినాడు. సి గారు ఉత్తర్వుల మేరకు అతను చేయమని చెప్పినారు. నేను వెంటనే సీసీ కెమెరా చూస్తే ఆటో నెంబర్ చెప్పింది. కానీ ఆటో డ్రైవర్ వచ్చి నాకు మాట్లాడితే అతను వచ్చి నాకు 10,000 వరకు అతని హ్యాండ్ ఓవర్ చేసినాడు. తర్వాత అతను ప్రాపర్టీ అతను హ్యాండ్ ఓవర్ చేసినాను. మనకు ఎన్ని గంటలకు ఇచ్చానంటే 5:45 అది ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినా కూడా అతను చూసుకొని సార్ ఈ విధంగా అంటే నేను అది ఎస్సీ అంటే అతను కూడా నా ఫ్రెండే, తెలిసిన వ్యక్తి. అతను దేవేంద్ర అని తను ఫోన్ చేసి వెంటనే అతను సార్ ఇట్లా ఉంది సార్ నాకు అన్ని ఇస్తారు సార్ ప్రాపర్టీ ఇచ్చేస్తా సార్ అని వచ్చి అతను ప్రాపర్టీ ఇచ్చేసినాం. అతను గిఫ్ట్గా
1000 రూపాయలు గిఫ్ట్గా నేను ఇచ్చేసాను. ఇస్తేగా ఆ ప్రాపర్టీ హ్యాండిల్ చేస్తే ప్రతి ఆటో డ్రైవర్లు ఈ విధంగా చేస్తుంటే ప్రతి ఒక్కరు ఎక్కువ ఈ విధంగా అందరూ మా చేస్తాం. పోలీసు ఆటో డ్రైవరు నేను ఫోన్ చేసిన వెంటనే అంత రిప్లై అయ్యి అతను ఆటో డ్రైవర్గా బాధ్యత తీసుకొని అతను ఈ విధంగా సార్ ఈ ప్రాపర్టీ నాకు అవ్వదు సార్, హ్యాండిల్ చేశాను సార్, నాకు ఇస్తే హ్యాండిల్ చేసి అతను గిఫ్ట్గా ఇస్తే ధర్మంగా అతను 1000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చేసి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.